ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రియాక్ట్ సిరీస్లో మనము రియాక్ట్ రౌటర్ అని చెప్పేసి దీని మీద మనము డిస్కషన్ అనేది నడుస్తుంది. ఇక్కడ నేర్చుకుంటున్నాం కదా. రియాక్ట్ రౌటర్లో మనకి బేసిక్ రౌటర్ కానీ డైనమిక్ రౌటర్ కానీ మనకి దాదాపు అన్ని రౌటింగ్స్ అని డిఫరెంట్ రౌట్స్ మనం ఇప్పటివరకు నేర్చుకున్నాము. అయితే దీంట్లో చాలా ఇంపార్టెంట్ రౌటింగ్ ఏంటంటే రౌట్ గార్డ్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ప్రొటెక్టెడ్ రౌట్ అని చెప్పేసి రౌట్ గార్డ్స్ అంటే సెక్యూరిటీ గార్డ్ లాగా అనమాట. ఇవి గార్డ్ అంటే ఇవి ప్రొటెక్ట్ చేస్తాయంటనమాట, యూజర్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. ఈ రౌట్ గార్డ్స్ అనే కాన్సెప్ట్ని ఈరోజు ఈ వీడియోలో మనము నేర్చుకుందాము. అయితే వాట్ ఆర్ రౌట్ గార్డ్స్? రౌట్ గార్డ్స్ రెస్ట్రిక్ట్ యాక్సెస్ టు స్పెసిఫిక్ పేజెస్ బేస్డ్ ఆన్ కండిషన్స్. రౌట్ గార్డ్స్ అంటే ఏం లేదు, మనకి యూజర్ని రెస్ట్రిక్ట్ చేస్తాయి అనమాట. అంటే ప్రతి యూజర్ కూడా ప్రతి పేజీని కూడా యాక్సెస్ చేయలేడు అనమాట. అంటే మనకి పర్టికులర్ యూజర్స్కి మనము పర్టికులర్ పేజెస్కి యాక్సెస్ ఇస్తాం అనమాట. ఎందుకంటే ఉదాహరణకి మనకి ఇప్పుడు అమెజాన్ ఉంది. అమెజాన్లో మనము లాగిన్ అవ్వకపోతే ఒక రకమైన మనకి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. లాగిన్ అయిన తర్వాత ఒక రకమైన ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. అలాగే డాష్ బోర్డ్స్ కానివ్వండి, అడ్మిన్ డాష్ బోర్డ్ కానివ్వండి, యూజర్ డాష్ బోర్డ్ కానివ్వండి, అంటే మనకి అంటే ఆ రెస్ట్రిక్టర్ అనేవి అంటే యూజర్ అంటే ఈ లాగిన్ అయిన తర్వాత ఒక రకమైన ఇంటర్ఫేస్, లాగిన్ అవ్వకపోతే ఒక రకమైన ఇలాగా అంటే యూజర్స్ని. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొంతమందికి మనం సబ్స్క్రిప్షన్ ఇస్తారు కదా, సబ్స్క్రిప్షన్స్ అని చెప్పేసి ఉంటాయి మనకి. కొన్ని వెబ్సైట్లో మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటాము. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఉంది, ప్రైమ్ వీడియో. ఈ సబ్స్క్రిప్షన్ ఉంటేనే మనం అమెజాన్ ప్రైమ్లో మనకి కొన్ని ఫీచర్స్ని మనము చూడగలము. కొన్ని ఫీచర్స్ని అంటే కొన్ని మూవీస్ కానీ కొన్ని వెబ్ సిరీస్ కానీ చూడగలము. మిగతా వాటిని అంటే చూడలేము అనమాట. అంటే సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే అలా రిస్ట్రిక్ట్ చేయడం అనమాట. అలాగే అందరికీ కూడా యాక్సెస్ అనేది లేకుండా పలానా కండిషన్ని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే, పలానా కండిషన్కి యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి మాత్రమే ఆ పేజెస్ అనేవి, ఆ యొక్క ఫీచర్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఇలా ప్రొటెక్ట్ చేయడం అనమాట. ఇలాగ రౌట్ గార్డ్స్ అని చెప్పేసి మనకి రియాక్ట్ రౌటర్లో కూడా మనకి కొన్ని పేజెస్ని మనము ఆ యూజర్స్కి రెస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎలాంటి విషయాలు వచ్చినట్టయితే యూజర్ అథెంటికేషన్, లాగడ్ ఇన్ యూజర్స్ కెన్ యాక్సెస్ సర్టెన్ పేజెస్. మనము లాగిన్ అయిన తర్వాత కొంతమందికి అంటే అందులో మన రిజిస్ట్రేషన్ అయ్యి ఆ యొక్క వెబ్సైట్లో మనకి లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటేనే కొన్ని పేజెస్ని మనము యాక్సెస్ చేయగలం అనమాట. అలాగే అథెంటికేషను, అలాగే రోల్స్ని బట్టి అడ్మిన్ రోల్ అయితే అడ్మిన్ పేజెస్, అలాగే యూజర్ రోల్ అయితే యూజర్ పేజెస్ సంబంధించిన అలాగే వాళ్ళకి పర్మిషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సబ్స్క్రిప్షన్స్, యాక్సెస్ ఇవన్నీ కూడా సేమ్ మనకి ఇప్పుడు మనం డైలీ మనం యొక్క లైఫ్లో మనం కొన్ని చేస్తుంటాం కదా. అలాగా అన్ని రోల్ని బట్టి, సబ్స్క్రిప్షన్ను బట్టి, లాగిన్ లాగౌట్ బట్టి కూడా మనకి పేజెస్ని యాక్సెస్ చేయడం జరుగుతుంది. ఇలాగ రిస్ట్రిక్ట్ చేయడానికి మనం యూజ్ చేసేదే రౌట్ గార్డ్స్ అని చెప్పేసి అంటారు అనమాట. అయితే మనకి దీంట్లో ముఖ్యంగా మనకి ఏం చేయాలంటే ఫస్ట్ రౌట్ గార్డ్స్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ప్రొటెక్టర్ రౌట్ అని చెప్పేసి ఒకటి రౌట్ గార్డ్ని క్రియేట్ చేసుకోవాలా. ఆ రౌట్ గార్డ్ని క్రియేట్ చేసుకుని దాన్ని మనము ఎక్కడ రౌటింగ్లో ఇంప్లిమెంట్ చేయాలి. మీకు దీనికి ఒక ఎగ్జాంపుల్ అనేది మీకు చూపిస్తాను ఎలా చేయాలని చెప్పేసి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పేజ్ అనేది మనం క్రియేట్ చేశాను. ఫస్ట్ నేను ఒక ప్రొటెక్టెడ్ రౌట్ అని చెప్పేసి ఒక కంపోనెంట్ క్రియేట్ చేశాను. ప్రొటెక్టెడ్ రౌట్ కంపోనెంట్ క్రియేట్ చేసి దానికి ఏం చేశానంటే ఇక్కడ ఏమి కండిషన్స్ మన ఏపీని ఏమి ఇక్కడ గెట్ చేయట్లేదు కాబట్టి నేను డైనమిక్ మనం ఏం కోడ్ అయ్యలేదు కాబట్టి జస్ట్ ఎగ్జాంపుల్ డెమో కోసం ఏం చేశానంటే ఈజ్ అథెంటికేటెడ్ ట్రూ అని చెప్పి రాశాను. అదే అథెంటికేటెడ్ అనేది ట్రూలో ఉంది అంటే అథెంటికేషన్ అయినాడు, యూజర్ అనేవాడు అథెంటికేట్ అయినాడు అని చెప్పేసి నేను రాశాను. ఇక్కడ కాన్స్టెంట్ ఈజ్ అథెంటికేటెడ్ ట్రూ అని చెప్పి పెట్టాను అనమాట. అప్పుడే మన కండిషన్ ఏముంది ఇక్కడ, ఈ యొక్క ప్రొటెక్టెడ్ రౌట్లో కండిషన్ ఏమి రాశాము, ఇది ఏం రిటర్న్ చేస్తుంది, ఈజ్ అథెంటికేటెడ్. టెర్నరీ ఆపరేటర్ ఇది టెర్నరీ ఆపరేటర్. ఈజ్ అథెంటికేటెడ్ అయితే మనకి ఏం చేయాలా, అవుట్లెట్కి వెళ్ళాలి. అంటే అవుట్లెట్ ఎక్కడ ఉంటుంది, డాష్ బోర్డ్ లోపల ఉంటుంది. అంటే డాష్ బోర్డ్కి వెళ్ళాలి. ఒకవేళ అథెంటికేటెడ్ కాకపోతే ఇక్కడ ట్రూ అయితే డాష్ బోర్డ్కి వెళ్తాడు. ట్రూ ఫెయిల్ అయితే ఎక్కడికి వెళ్తాడు, నావిగేట్ టు లాగిన్. మనం డైరెక్ట్గా రీడైరెక్ట్ చేస్తున్నాం. నావిగేట్ అని చెప్పేసి యూజ్ చేసి, నావిగేట్ ఫీచర్ని యూజ్ చేసి మనము యూజర్ని ఏం చేస్తున్నాము, రీడైరెక్ట్ చేస్తున్నాం. ఎక్కడికి, లాగిన్ పేజ్కి లాగిన్ అవ్వని చెప్పేసి చెప్పడం కోసము లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ చేస్తున్నాము. ఇది మనము కండిషన్ ఇక్కడ రాసాము, ఇది ప్రొటెక్టర్ రౌట్లో రాసాము. దీన్ని తీసుకెళ్ళి మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ప్రొటెక్టర్ రౌట్ని మనం ఏం చేస్తాము, ఇక్కడ యూజ్ చేస్తాము. ఇక్కడ రౌటింగ్లో డాష్ బోర్డ్కి ఈ డాష్ బోర్డ్ రౌటర్ ఏదైతే ఉందో, డాష్ బోర్డ్ పేజ్ ఏదైతే ఉందో దాన్ని ఈ యొక్క ప్రొటెక్టెడ్ రౌట్ కంపోనెంట్ లోపల ర్యాప్ చేయాలి. ఈ ప్రొటెక్టెడ్ రౌట్ అనే ఈ కంపోనెంట్ లోపల దీన్ని ర్యాప్ చేయాలి. ర్యాప్ చేస్తే అర్థం ఏంటి, ప్రొటెక్టెడ్ రౌట్ అనేది అక్కడ ట్రూ అయితేనే ఇదేం చేస్తుంది, దీన్ని గార్డ్గా పనిచేస్తుంది.
దీనికి గార్డ్‌గా అంటే ప్రొటెక్ట్ చేస్తుంది. అందరిని కూడా డాష్‌బోర్డ్ పేజ్‌లోకి తీసుకురాదు. ఎందుకంటే ఈ ప్రొటెక్టెడ్ రౌట్ ఏం చేస్తది, ప్రొటెక్టెడ్ రౌట్‌లో ఇక్కడ మనం ఏదైతే కండిషన్ రాసామో, ఆ కండిషన్‌ని చెక్ చేసి ఇక్కడ ట్రూ అయితేనే మాత్రమే తీసుకెళ్తది. ట్రూ అవ్వకపోతే నువ్వు లాగిన్ చేయరా బాబు అని చెప్పేసి చెప్పడం జరుగుతుందనమాట. ఇలాగ మనం ప్రొటెక్టెడ్ రౌట్‌ని ఇక్కడ ర్యాప్ చేసి ఆ యొక్క ఏ పేజ్ మనం ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నామో, ఏ కాంపోనెంట్ ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ కాంపోనెంట్‌ని మనం దీని లోపల ర్యాప్ చేయాలి. దానికి మనము ప్రొటెక్ట్ చేయాలనమాట. అంతే అనమాట. ఇది ఏం తెలియదు. జస్ట్ చేసినాము అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని బ్రౌజర్‌లో చెక్ చేద్దాము. బ్రౌజర్‌లో ఫస్ట్ నేను హోమ్ పేజీలో ఉన్నాను. మీకు చూపిస్తున్నాను. ఇది హోమ్ పేజీ. హోమ్ పేజీలో అబౌట్ అస్ క్లిక్ చేశాను. లాగిన్ క్లిక్ చేశాను. అన్ని పేజెస్ వస్తున్నాయి. సర్వీసెస్ క్లిక్ చేశాను. వచ్చింది. మళ్ళీ హోమ్ పేజ్‌కెళ్ళాను. ఇప్పుడు నేను డాష్‌బోర్డ్‌కెళ్ళాను. డాష్‌బోర్డ్ వచ్చింది. డాష్‌బోర్డ్ వచ్చింది. ఎందుకొచ్చింది? ఇక్కడ నేను ఏం రాశాను కండిషను ఈజ్ అథెంటికేటెడ్ ట్రూ అంటే అథెంటికేటెడ్ అయ్యాడు యూజర్ అని చెప్పి రాశాను. ఇక్కడ అథెంటికేషన్ అనేది ఫెయిల్ అయింది. అథెంటికేటెడ్ కాలే యూజర్. అంటే లాగిన్ కాలేదనమాట. అథెంటికేటెడ్ అనేది కాలే. కాకపోతే ఏమవ్వాలి మనకి ఆటోమేటిక్‌గా ఇప్పుడు నేను డాష్‌బోర్డ్ క్లిక్ చేస్తాను. ఎక్కడికెళ్ళాడు? లాగిన్ పేజ్‌కెళ్ళాడు. ఇప్పుడు డైరెక్ట్ డాష్‌బోర్డ్‌కి వెళ్ళలేదు. ఎందుకంటే అథెంటికేటెడ్ అవ్వలేదు కాబట్టి అక్కడ అథెంటికేషన్ అనేది ఫాల్స్ ఉంది. ఎందుకంటే అక్కడ ఫెయిల్ అయింది కాబట్టి నావిగేట్ టు లాగిన్ అని చెప్పేసి మనం రాసినాం కాబట్టి కండిషన్ లోపల మనకి ఎక్కడికెళ్ళాడు? లాగిన్ పేజ్‌కెళ్ళాడు. ఇది మనకేంటంటే ప్రొటెక్టెడ్ రౌట్ అని చెప్పేసి రౌట్ గార్డ్స్ ఈ రియాక్ట్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ మన అప్లికేషన్. ఎందుకంటే మన అప్లికేషన్‌లో కంపల్సరీగా మనము గార్డ్స్ అనేవి యూజ్ చేస్తాము. యూజ్ చేయాలి కూడా. చేయకపోతే మనం ప్రొటెక్ట్ చేయలేము. మనం అందరి యూజర్‌ని కూడా అన్ని పేజెస్‌కి మనము యాక్సెస్ ఇవ్వము. ఏ అప్లికేషన్ అయినా సరే చూసుకోండి మీరు. డైనమిక్ అప్లికేషన్స్. ఇది ప్రొటెక్టెడ్ రౌట్ గార్డ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.